బాధతో అలిసిన మనసుకు కాస్తంత ఓదార్పు కావాలి. ఎంత ఓర్పు నీకున్నా కష్ట సమయంలో విలవిలలాడుతున్న మనసుకు కాస్తంత ఓదార్పు కావాలి. ఈ సమయంలో తన అనుకున్న వారి మాటలు, వారి స్పర్శ ఎంతో మనకు ఓదార్పునిస్తాయి. ఈ ఓదార్పును ఎన్ని కోట్లిచ్చినా కొనుక్కోలేము. ఎన్ని సౌకర్యాలు నీ చుట్టూ ఉన్నా, నీ వాళ్ళు నిన్ను ఓదార్చే చేతులు నీ చుట్టూ లేకుంటే ఎంత సాధించినా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అంతా వృధా. రోగం వచ్చినప్పుడు వైద్యుడు చెప్పిన ఓదార్పు మాటలే రోగి కోలుకోవడానికి సహాయపడతాయి. ప్రేమగా మాట్లాడే భార్య భర్త ఎంతో కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఆమె మాటలు అలసిన మనసుకు ఎంతో ఓదార్పునిస్తాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. నా అన్నవారు నలుగురు లేక తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అందరూ ఉన్న ఏకాకి జీవితం గడుపుతుంటారు. ఓదార్పు అనేది జీవితంలో లేక విలవిలలాడుతుంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అన్నీ ఉన్నప్పుడే అందరి ఆదరణ పొందాలి. అప్పుడే ఏమీ లేనప్పుడే నువ్వు చూపిన ఈ ఆదరణ దీపంలా ప్రకాశిస్తుంది. కష్టాలనే చీకటిలో నలుగురికి దారి చూపుతుంది. బాధపడినా భయపడిన హృదయాలను ఓదారుస్తుంది. కేవలం నీకోసం నువ్వు బ్రతికితే సాధారణ మనిషి అయిపోతావు. కాస్తంత నీ సమయాన్ని ఇతరుల కోసం వెచ్చిస్తే మహానుభావుడు అయిపోతావు. ఇతరులు వెళ్ళే దారిలో పూలు పరవకపోయినా పర్వాలేదు, కానీ ముళ్ళు మాత్రం పరవకండి. మీరు పని కట్టుకుని వెళ్ళి ఓదార్చాల్సిన అవసరం లేదు, కానీ మీ మాటలతో చేతులతో అలిసిన మనసును మరింత గాయపరచకండి. కష్ట సమయాల్లో తీవ్రమైన మీ మాటలు రక్తం చిందించని లోతైన గాయాన్ని చేస్తాయి. అవి వారిని మరింత తీవ్రమైన విషాదంలో నెడతాయి. మీకు చేతనైతే మీ మాటలతో నలుగురిని ఓదార్చండి. కష్ట సమయాల్లో హృదయం భారమైనప్పుడు నీ వాళ్లకు, నిన్ను నమ్ముకున్న వాళ్లకు కాస్తంత ఓదార్పునివ్వండి. నీకు నేనున్నాను అని కొండంత భరోసానివ్వండి. మీరందించే కాస్తంత ఓదార్పే జీవితం మీద భరోసానిస్తుంది. బాధలతో విసిగిపోయిన జీవితాల నుండి విముక్తి కలిగిస్తుంది. జై హింద్.